జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. మీ అందరికీ కూటమి ప్రభుత్వానికి సినిమా చూపించబోతున్నారు. ఇక రోజా గారు మాట్లాడిన సంగతి మీకు తెలుసు. ఆవిడ విలువల గురించి చెప్తున్నారు. మీ కూటమికి విలువలు లేవని చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చూపించినటువంటి సినిమా చూశారు. అది అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఇంటికి పంపించేశారు. ఇంకా మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ సినిమా చూసేంత ఓకే కానీ అంటే సహనంగానే లేదు సార్. నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద అరుగు కొడుకు మీకు దొరలేరు అని చెప్తున్నారు కార్మంచి రమేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్డు మీద పొర్లు దండాలు పెట్టారు కాబట్టి ప్రజలకు అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ మళ్ళీ పొర్లు దండాలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటూ ఉన్నారు. కానీ అది నమ్మడానికి ఎవరు ప్రజలైతే సిద్ధంగా లేరండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పనిని చూశారు కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడేది కాకుండా వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ నిజంగా ప్రజల కోసమే పోరాటం చేసేటువంటి వ్యక్తి అయితే కార్యకర్తల మధ్యలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అసెంబ్లీలో అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. నిజంగా సత్తా దమ్ము ఉన్నటువంటి వ్యక్తి అయితే అది క్యాడర్ చేసుకోకుండా ఉండడం కోసం కార్యకర్తలకి ఏ నాయకుడైనా సరే కానీ చెప్పేటప్పుడు సందేశం కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు కావచ్చు, కొత్త ఉత్సాహాన్ని నింపే జోష్ కావచ్చు, ఇవన్నీ అంటే పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. ఏ పార్టీ అధ్యక్షులైనా సరే, ఏ పార్టీ ప్రధాన కార్యదర్శులైనా సరే కానీ ఎన్నుకోకుండా చూసుకోవడానికి మాట్లాడేటువంటి మాటలు. దాని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి జైలుకి తిప్పేస్తాను, అధికారంలోకి వస్తే అందరినీ పరిగెట్టించేస్తాను అని మాట్లాడటం మహిళల గురించి సార్. నిజంగా ఆ పాపను ఏదో అనేసారు అనేసి అర్షమైన అమ్మాయిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక ఇద్దరి మధ్య పరస్పరమైనటువంటి గొడవలు వచ్చినప్పుడు అది ఇద్దరు కూడా చెప్పారు. అమ్మాయి చెప్పడం జరిగింది, అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే అది మాది పర్సనల్ గొడవ, అది పార్టీకి ఆపాదించద్దు అని. కానీ అక్కడ ఒక పార్టీ కార్యక్రమం జరుగుతుంది. నిర్ణయం తీసుకున్నారు కృష్ణవేణి గారు? ఏదైతే ఆ విషయంలో ఆడపిల్ల వైపు నుంచి తప్పు ఉన్నప్పటికీ, ఏదైనా పర్సనల్ గొడవ అయినప్పటికీ రోడ్డు మీద మీ నేత ఎవరైతే తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారో ఆయన లాఠీ ఎత్తడం తప్పు, అది అందరం కూడా ఖండించాలి. మీ పార్టీ నుంచి ఏమన్నా తీసుకున్నారా ఆయన మీద యాక్షన్ ఏమన్నా? సార్, దాని మీద విచారణ జరుగుతుంది. అది నిజంగా కాదా అన్నది కూడా ఏ వీడియోలు కూడా బయటికి వస్తూ ఉన్నారు. అక్కడ పూర్తి విచారణ అనేది చేపట్టిన తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళల పట్ల దురుసుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా శ్రమించరు. గతంలో కూడా చూసాము కొన్ని విషయాలు. తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా ఆల్రెడీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మెగా ఫ్యామిలీ అభిమానిగానే కాదు, ఒక మంచి వ్యక్తిత్వ వ్యక్తి, ఒక ఎప్పుడు కూడా దురుసుగా వ్యవహరించేటువంటి వ్యక్తి కూడా కాదు. ఇలాంటి ఒక కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక కేసు నడుస్తూ ఉన్నప్పుడు వెళ్ళి ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మహిళలు కూడా ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతూ ఉన్నాను సార్, గతాన్ని మర్చిపోయారేమో, గతం గదహ అంటారు కదా. ఇక్కడే గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఆ మహిళా నేతలు అంటే శాంతిలో ధర్నా చేపడితే మా మహిళా నేతలు డాక్టర్ మానస అనేటువంటి అమ్మాయిని సీనియర్ కొట్టేది జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ సీనియర్ కొట్టినటువంటి పరిస్థితి. గుళ్ళో దాక్కునేటువంటి మమ్మల్ని బయటికి అండ బూతులు చెప్పి బయటికి రాకొచ్చి ఆ రోజు మమ్మల్ని చంపినంత పని చేసినటువంటి పరిస్థితి. మహిళల పట్ల, మహిళా నేతల పట్ల, మహిళల మీద వ్యవహరించేటువంటి దూకుడు వ్యవహారాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా గతంలో కాకినాడలో అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ అటాక్ చేయించిన తర్వాత దాని మీద ఆరోపణలు వచ్చినాయి. చాలా మంది బేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది అప్పుడే అనుకుంటు కదా పవన్ కళ్యాణ్ గారు? లేదు సార్, అప్పుడు ఢిల్లీలో ఉన్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆ పాపని ఇలా అనేసారు అలా అనేసారు పాపని మాట్లాడుతున్నారు కదా. కానీ మిగతా మహిళల్ని అటాక్ చేసినప్పుడు కానీ, మిగతా మహిళలను భూతులను గుర్తించినప్పుడు కానీ మీ న్యాయం ఏమైంది? నిజంగా మా నేతలు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి లాగా ప్రోత్సహించండి, అంటే యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. విచారణ జరుగుతుంది, దాని యొక్క కమిటీ వేసి నివేదిక అందజేయమని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలే. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించినప్పుడు కూడా ఆ రోజు మా వాడికి బీపీలు వచ్చినాయి, మా వాడికి షుగర్లు వచ్చినాయి, అందుకనే అటాక్ చేశారు అని మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిగా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెయ్యరు. ఇక
ఇంకా రోజా గారి విషయంలో ఎన్ని చేయబోతున్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఆలోచన మాట్లాడుతుందండి. బీపీ పెరిగి ఏమైనా మాట్లాడుతుంది. ఆడుదామాంధ్ర కార్యక్రమంలో దాని ఫండ్స్ 40 కోట్ల రూపాయలు ఎలా స్కాన్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళిపోతుంది. రోజా లాంటి అసభ్యకరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి, జీవితాన్ని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి ఈ రోజు సంస్కారం గురించి మాట్లాడుతుంటే నిజంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు, అనాగరికంగా ఉన్నటువంటి కొంతమంది సాంప్రదాయాలు కూడా తెలియకుండా కొంతమంది ఉంటారు. అలాంటి మహిళలు కూడా పక్కున నవ్వుతున్నటువంటి పరిస్థితి. సొంత చెల్లికి తల్లికి కూడా న్యాయం చేయడం జగన్మోహన్ రెడ్డి సీఎం గారే తీసుకొచ్చారు సార్ అంశాన్ని. ఎందుకంటే ఆమె భర్త ఫార్మర్ రమేష్ గారు మీరు మాట్లాడండి, మీరు అడ్డు మాట్లాడుకోండి. మీరు పాయింట్ ఉంటే నోట్ చేసుకోండి. మాట్లాడింది ప్రజలకు అర్థం కావాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, నేను డిస్కస్ చేయలే. నేనేం మాట్లాడలేదండి, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడగండి నేను మాట్లాడిన తర్వాత విజయమ్మ గారు ఉన్నారండి. విజయమ్మ గారు ఒక ప్రశ్న రిలీజ్ చేశారు. అది ఏంటంటే వాళ్ళకి సముచితంగా పంచాలి అని ఆమె ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆమె భర్త ఆస్తి కాబట్టి ఆమెకి హక్కు ఉంటుంది కాబట్టి రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే విజయమ్మ గారి మీద పక్కన తల్లి మీద దుమ్మెత్తు మోస్తారు, ఆ షర్మిల గారి మీద ఒక పక్కన దుమ్మెత్తు మోస్తారు. వీళ్ళు మిగతా మహిళల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి, న్యాయం గురించి మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి తల్లిపై న్యాయం చేయలేదు. బయట వాళ్ళు ఎవరు ఇక్కడ భువనేశ్వరమ్మ గారో లేకపోతే మా అన్న గారు. ఇప్పుడు కృష్ణవేణి గారు రోజా గారి విషయంలో ఆడుదాం ఆంధ్రలో ఏదో జరిగిందని మీరు అంటున్నారు. రోజా గారిని ఏమన్నా అరెస్ట్ చేస్తే మహిళా సంఘాలు కానీ మహిళలు అందరూ కానీ ఊరుకుంటారు అనుకుంటున్నారా మీరు? వాళ్ళ ఇంట్లో సొంత కూతురే బయటకు రాదండి. రోజా బయట మహిళలకు ఏం అవసరం, వైసీపీలో మహిళలకు ఏం అవసరం, రాష్ట్రంలో మహిళలకు ఏం అవసరం? రోజా గురించి రోజా ఏమైనా ఒక మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకి ఏం న్యాయం జరిగింది, లేకపోతే మహిళలు ఏ విధంగా ఒక ఎంపవర్మెంట్ లో నిలబెట్టింది, లేకపోతే మహిళా సాధికారత మహిళలు నడిపించిందని మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ వైసీపీలో ఉన్నటువంటి మహిళలు కానీ రోడ్డు ఎక్కుతారండి? వాళ్ళు మీరు చూడండి. కూటమి ప్రభుత్వానికి విలువలు లేవంటున్నారు కదండి. కూటమి ప్రభుత్వానికి విలువలు లేవు. కూటమి ప్రభుత్వానికి విలువలు లేవు అని మాట్లాడుతున్నారు రోజా గారు. సార్ విలువల గురించి రోజా గారు మాట్లాడితే వినేటువంటి దృష్టి మా కూటమి ప్రభుత్వం లేదండి. ఎందుకంటే ఇప్పుడు భువనేశ్వరి గారి అమ్మ భువనేశ్వరి గారిని చూడొచ్చు, మల్లిన్ గారిని చూడొచ్చు, అలాగే అధినేత భార్య అన్న గారిని చూడొచ్చు. వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడినప్పుడే రోజా స్థాయి 0 స్థాయికి పడిపోయింది. నిజంగా రాధాకృష్ణ గారు లాంటి వ్యక్తి ఏమైనా తప్పుడుగా వ్యాఖ్యలు చేసినా, తప్పుడుగా ఏమైనా మాట్లాడినా దానికి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళ మహిళల గురించి అనేకమైనటువంటి యాక్షన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటి మీద మీడియాలో ప్రసారమైన సరిగా యాక్షన్ తీసుకోవచ్చు, దాన్ని వెళ్ళవచ్చు. కానీ వీళ్ళు ఆఫీసులు దగ్గర పెడతాము, లేకపోతే ఇల్లులు దగ్గర పెడతాము, లేకపోతే పార్టీ ఆఫీసులు బద్దలు కొడతాము, లేకపోతే దూసుకొచ్చి నాశనం చేస్తామంటే ఎవరు ఊరుకొస్తారు? వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. ప్రజలకి వాటిని ధ్వంసం చేయిస్తుందే పొద్దున్న. వార్నింగ్ ఇస్తే తీసుకునేటువంటి దద్దమ్మ ప్రభుత్వం అయితే మా ప్రభుత్వం కాదు. అది మంచి ప్రభుత్వం కావచ్చు కానీ దద్దమ్మ ప్రభుత్వం కాదు. మీరు ఇచ్చేటువంటి హెచ్చరికలు మీరు తీసుకోవడానికి, బెదిరిపోవడానికి, మీరు పారిపోవడానికి ఇలా అవినీతిలో అక్రమాలు చేస్తున్నారా? వైసీపీ కార్యకర్తలు చూపించబోయే సినిమాతో వైసీపీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించబోయే సినిమాతో మీకు ఎటువంటి భయం లేదని మీరు చెప్తున్నారు. అయితే సార్ అట్రఫ్లాప్ అయిపోయిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తారంటే ఎవరు చూస్తారు సార్? రాష్ట్రంలో ఎవరు అంత ఖాళీగా లేరు, ఎవరు అంత ఖాళీగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరథం పెట్టి వాళ్ళని పట్టాభిషేకం చేయడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. చెప్పారు అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమా రీ రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు? అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమా రీ రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు? లైన్ చెప్పారు మీరు. నేను మళ్ళీ మాట్లాడతాను. కంక్లూడ్ చేద్దరు కానీ. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్.
సార్ ఇప్పుడు ఆయన సినిమా ఎప్పుడు చూపించాలి సార్? ఆయనకు మంచి పరిస్థితిలో ఉండి ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల చేత ప్రేమించబడితే ఆయన సినిమా చూపించగలగాలి. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా 11 సీట్లు వస్తే ఆయన మాట్లాడే మాటలకు అర్థం ఉండదా సార్? ప్రజలు తిరస్కరించబడిన వ్యక్తి, ప్రజల చేత చీకొట్టబడిన వ్యక్తి, ప్రజలు 11 సీట్లకి దిగజార్చిన వ్యక్తి అతను. అట్లాగే సార్ తన సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వ్యక్తి, ఆమెకు రావాల్సిన ఆస్తులు న్యాయంగా ధర్మంగా అన్నా నాకు ఇవ్వండి అరే ఇవ్వలేని వ్యక్తి సార్. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి వేరే ఏమీ లేవు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇది తప్ప వేరే మాట్లాడటానికి ఏమీ లేవు విజయసాయి రెడ్డి గారికి. సార్ సొంత చిన్నాన్న చనిపోతే ఆ చిన్నాన్న చంపింది ఎవరో కూడా తేల్చలేని వ్యక్తి. మీరు అధికారంలో ఉన్నారు, సిగ్గులేకుండా మీరు అధికారంలో ఉన్నారు, నిరూపించడం జరగదు. మీరు అధికారంలో ఉన్నారు కదా, కేంద్రంలో మీరు అధికారం, ఇక్కడ మీరు అధికారం, సిగ్గులేకుండా మాట్లాడతారు ఎందుకు? సిగ్గులేకుండా మాట్లాడతారు ఎందుకు బాబు? కేంద్రంలో మీరు అధికారం, రాష్ట్రంలో మీరు అధికారం, సిగ్గులేకుండా మాట్లాడతారు ఎందుకు స్వామి? దేశంలో ప్రపంచంలో కన్న తల్లి చేత నా కొడుకు 420 నా కొడుకు మోసగాడని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు సార్ ఇంత మంది సినిమా చూస్తున్నారు.